9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ ప్రజల సమస్యలు తెలిసినవాడు ప్రశ్నించే గొంతుక అయిన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్, వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రకాష్ రావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తూర్పునూరు వీరన్న, మల్యాల వీరమల్లయ్య, రాజనాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్న ప్రకాష్ రావు మాట్లాడుతూ, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి చెందిన తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు తరపున పోటీలో ఉన్నారని, ఆయనను పట్టభద్రులంతా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 5వ తారీఖు లోపు ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు ప్రకాష్ రావు వివరించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు పరుస్తుందని, ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అలాంటి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు పట్న ఆర్యవైశ్య సంఘంతో పాటు ఆవోపా సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నాం, బీఆర్ఎస్ ఏ రోజు కూడా అందరూ పట్టభద్రులే మెజార్టీ, ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలలా తెలియని పరిస్థితి, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు. అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ 3 months 38,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 38,000 పీపుల్. ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో 40 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. దేశంలో మోడీ జీరో, ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఆయన చేసింది లేదు. కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలి. ఈ నెల 27వ తారీఖు నాడు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పట్టభద్రుల శాసన మండలికి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే నిత్యం ప్రజలల్లో ఉండే మనిషి తీన్మార్ మల్లన్న. ఒక ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. గత ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు. ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తూ ఉంది, కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి. తర్వాత ప్రజా